ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను టమాటా పాస్తా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా దానికోసం 3 టమాటాలు, ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్ ముక్కను వేసుకొని మిక్సీ పట్టేసుకొని దాన్ని పేస్ట్లా చేసేసుకుంటున్నాను. చూడండి పేస్ట్ ఎలా చేస్తున్నాను. చూడండి పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకో పక్క నేను పాస్తాను అయితే తీసుకున్నాను. చూడండి ఇట్లా పొడుగున్న పాస్తా తీసుకున్నాను. మీకు ఏ వేరియన్ అయినా పర్వాలేదు. ఇంకొకటి కడాయి తీసుకొని దాంట్లో కొంచెమే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి బాగా. చూడండి ఇప్పుడు కొంచెం బుడగలుగా వస్తుంది. టమాటా కొంచెం రెడ్గా లేనందుకు సరే నేను కొంచెం పసుపు అలాగే కొంచెం కారం వేసుకున్నాను. ఎందుకంటే కలరింగ్ కోసం బాగుంటుందని చెప్పి కొద్దిగానే వేసుకున్నాను. మీరు కూడా కొద్దిగానే వేసుకోండి కారం. అలాగే కొంచెం బాగా కుక్ అవ్వాలండి. సిమ్లో పెట్టుకొని టమాటో, ఆనియన్, ఆ పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను కొంచెం పాస్తా మసాలా వేసుకున్నాను. అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిసేపు కుక్ అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న పాస్తాను అయితే దీంట్లో వేసేసానండి. వేసిన తర్వాత కొంచెం ఒక 1/2 స్పూన్ అంతా బటర్ వేసేసుకున్నాను. వేసుకొని కొంచెం బాగా కొద్దిగా కలుపుకోవాలి. ఆ గ్రేవీ అంతా పాస్తాని చూడండి బటర్ కొద్దిగా మెల్ట్ అయ్యేంత వరకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను కొంచెం చీజ్ వేసుకున్నానండి. మీరు గ్రేటర్ చీజ్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఒక స్లిప్ చీజ్ అయితే వేసేసుకొని కొంచెం కలుపుకున్నాను. ఎందుకంటే కొద్దిగా క్రీమీ స్ట్రక్చర్ రావడం కోసం నేను చీజ్ వేసుకున్నానండి. మీకు వద్దు అనుకుంటే వేసుకోని అవసరం లేదు. చూడండి ఇలా కొద్దిసేపు ఆ చీజ్ మొత్తము ఈ పాస్తాకి పట్టేంతసేపు ఉంచుకున్న తర్వాత అలాగే నేను కొన్ని లెగ్యూమ్స్ తీసుకున్నాను. అవి చిన్న ముక్కల్లా కట్ చేసుకొని దాంట్లో వేసేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకున్న తర్వాత టమాటా పాస్తా రెడీ అయిపోయింది. ఈ టమాటా పాస్తా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ బ్లాగ్స్.